మీకు ఆ నెగిటివ్ పీపుల్ని ఎలా దూరం చేసేయాలి అని చెప్పంటే దూరం చేసేయండి. ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని జస్ట్ పొగుడుతారు అంతే. అలా అన్నా నువ్వు గొప్పన్నా, అసలు నువ్వు చాలా తోపన్నా అని చెప్పని. అసలు మనిషిని నమ్మొద్దు, మనిషిని అసలు మీరు పూర్తిగా నమ్మొద్దు. దొంగన కొడుకులు చాలామంది ఉన్నారు. ఆ నాన్ వేసిన భయ్య చెప్పినట్టు ప్రపంచం అంతా దొంగన కొడుకులండి. మీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే మీకు వాళ్ళు తగిలితే అర్థమవుతుంది. నాకు తగిలేరు, నేను వాళ్ళందరినీ కట్ చేస్తాను. ఇప్పుడు నేను కాంటాక్ట్లో ఎవరైనా ఉన్నాను అని చెప్పంటే ఈ మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలే నేను వింటాను. ఇంకెవ్వరి మాటలు వినాను నేను. ఎందుకని చెప్పంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు అంటే నేను ఇలా జనాలను అడిగేవాడిని దగ్గరికి వెళ్ళి, అన్న ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు కదా, నేను ఇక్కడికి వచ్చాకైనా అక్కడికి వచ్చాకైనా నేను నీ పొజిషన్లో ఉండాలంటే నీలా నేను నేర్చుకోవాలంటే నేను ఏం చేయాలన్నా, నేను ఏం చేస్తే బాగుపడతాను, నేను తప్పడుగులో వెళ్ళాలనుకోవట్లేదన్నా, చెప్పన్నా నీ ఎక్స్పీరియన్స్ చెప్పన్నా అని చెప్పేవాడు. నేను బయటకు వెళ్ళి మా ఇంటి బయటికి వెళ్ళి అర్ధరాత్రి 2 3 వరకు మాట్లాడేవాడిని. అన్న చెప్తుంటే అలా వింటూ ఉండేవాడిని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూర్చొని. నేను అలా విన్నందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. ఆ రోజు నేను వినకపోయి ఉంటే ఒక్కలే నాకు ఇద్దు, నాకు చాలు, నువ్వు చాలా సోచి చెప్తున్నావు అనుకుంటే నేను ఉండేవాడిని కాదు మామ. మీకు పెద్దోళ్ళు చెప్పేది అందరూ మంచి చెప్తారు, కానీ కొంతమంది నీకు రియల్ లైఫ్ అంటే ఏంటో చెప్తారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు నీకు తెలిసిపోద్ది నీ లైఫ్లో. వాళ్ళని మాత్రం ఇగ్నోర్ చేయవు. వాళ్ళని ఇగ్నోర్ చేసావు అని చెప్పంటే నీ లైఫ్లో నువ్వు సంఖ్య నాకు చూసుకున్నట్టే. ఓకేనా? అది నువ్వు తెలుసుకో. నా వీడియోస్లో మీరు ఇప్పుడు వరకు చూసుంటే ఎప్పుడన్నా ఒక ఫ్రెండ్స్ని చూసారా? నేను అసలు ఫ్రెండ్షిప్ చేయను. నా ఏజ్ వాళ్ళతో కూడా నేను ఫ్రెండ్షిప్ చేయను. ఎందుకని చెప్పంటే నా ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే నాకు ఏదైనా నేర్పించేలా ఉండాలి. నాకు ఏదైనా నేర్పించేలా ఉంటేనే నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను, లేకపోతే నేను చేయను. వాళ్ళు నాకు యూస్ఫుల్ అనిపించకపోతే నేను చేయను అనమాట. ఎందుకంటే నువ్వు పెద్దవాళ్ళతో చేస్తాను, నేను పెద్దవాళ్ళతో చేస్తాను నీ ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది నాకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? నాకు ఎలా ఉపయోగపడింది ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో వద్దు, ఈ వీడియోలో నా లైఫ్ గురించి చెప్తాను. డబ్బులు సంపాదించుకొని 37,500 శాలరీ వచ్చాయని చెప్పాను కదా, దాంతో డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇంకా అవి కాక ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని నేను ఐఫోన్ కొనుక్కున్నా. జాబ్ మనీతో కొనలేదు నేను. ఆ జాబ్ మనీ వచ్చినట్టు నేను ఇంటికి వేసేవాడిని. నెలకి 20,000 లెక్కన నా ఖర్చులు తీసేసి ఒక 15,000 ఖర్చు అయ్యేది. నా బండికి పెట్రోల్ అయ్యేది కదా, అది ఎక్కువ మైలేజ్ ఇచ్చేది కాదు. అప్పట్లో ఆ సరదా మీద కొనేసాను, ఆలోచించి కొనలేదు నేను. గ్లామర్ బండి కొనుక్కోవాలి, మైలేజ్ ఇచ్చేది కొనుక్కోవాలి అని చెప్పి నాకు తెలియదు కదా, కుర్రోని కదా. ఇంకా ఆ టైంలో స్పోర్ట్స్ బైక్ ఉండాలి నాకు, ఇంకా ఉండాలి ఇవి ఉండాలి అని చెప్పని ఆ టైంలో అదే అలా అనిపించేసింది. అలా కొనుక్కున్నాను అనమాట. దానికి పెట్రోల్కి 40 కిలోమీటర్లు కూడా మైలేజ్ రాదు అది. ఇంకా అలా దాని పెట్రోల్కి నా డబ్బులన్నీ అయిపోయాయి. అలా 15,000 ఖర్చు అయిపోయాయి. నేను చేశాను మామ, నేను చాలా తప్పులు చేశాను. కానీ లైఫ్లో ఏంటంటే ఈ స్లోగన్ ఫాలో అవుతాను అనమాట. ఇది నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేను బాగా వినటం వల్ల చెయ్యాలి రోజుకో తప్పు, అవ్వాలి నీకు కనువిప్పు. అరే చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేస్తే తప్పు, ఏ తప్పు చేయకపోతే అది ఇంకా తప్పు. ఇది నీకు అర్థమైతే నీ లైఫ్ ఇప్పటి నుంచి దాని తర్వాత వేరేలా ఉంటుంది మామ. నేను చెప్తున్నాను, ఇది అర్థం చేసుకో. తప్పు చేయాలి, తప్పు నుంచి నువ్వు నేర్చుకోవాలి, కానీ నువ్వు చేసిన తప్పు మళ్ళీ అసలు చేయకూడదు. ఒకసారి నీకు అది లెసన్ అయిన తర్వాత నువ్వు మళ్ళీ చేసావని చెప్పంటే నీ అంత ఎదుగు కూడా ఉండడు. నేనైతే అది గట్టిగా నమ్ముతా. నేను ఏదైనా ఒక తప్పు చేశానని చెప్పంటే దాని నుంచి నేర్చుకున్నాను, దాన్ని పక్కన పడేయాలి. ఇంకా దీని తర్వాత ఈ డబ్బులు ఇవన్నీ సరిపోవట్లేదు. నేనేమో నా ఒక్కడ మీద డిపెండ్ అయిపోయింది. మా ఫ్యామిలీ చూసుకుంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా డాడీ వచ్చేసి ఆటో డ్రైవరు, మమ్మీ వచ్చేసి డైలీ లేబరు. మా అమ్మ రోజు పనికి వెళ్తుంది, ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర ఉండదు. మాకు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి నా తాపత్రయం. ఇంక ఇలా ఉంటే ఈ 20,000తో నేను ఇంక ఎన్ని సంవత్సరాలు చేస్తే నేను ఇల్లు కడతాను మా మమ్మీ డాడీకి అని చెప్పి ఆలోచించాను. ఇలా చాలామంది సక్సెస్ స్టోరీలు ఉన్నాయి అబ్రాడ్ పీపుల్వి. అందుకని చెప్పని ఈ అబ్రాడ్ వెళ్తే నేను కూడా డబ్బులు సంపాదించవచ్చు, లైఫ్ చేంజ్ అయిపోద్ది అని చెప్పి అబ్రాడ్కి ప్లానింగ్ చేశాను. మా నాన్న చెప్పాను, నేను అబ్రాడ్ వెళ్తానా, ఇలా ఉంటే కష్టం నాన్న, ఈ డబ్బులన్నీ అసలు చాలా తక్కువ వస్తాయి అని చెప్పంటే మా నాన్న సరే రా వెళ్దు అని చెప్పాను. వెళ్దు అని చెప్పి ఆయన సపోర్ట్ చేశాడు. ఆయన ఇచ్చిన పుష్పం నాకు ఏడదాకా వచ్చింది. ఆయన లేకపోతే ఇంకా ఏడదాకా వచ్చేవాడిని. ఆడే ఉండేవాడిని, ఇంకా జాబ్ చేసుకుంటుంది, ఐటీ జాబ్ టిక్కు అని చెప్పని కొట్టుకుంటూ. ఇప్పుడే నేను ఇక్కడ ఐటీ జాబే చేస్తాను, కానీ ఇండియాలో ఉన్న శాలరీకి ఇక్కడ 10 రెట్లు ఎక్కువ. ఇక్కడ జాబ్ వస్తే ఆ జాబ్కి రావడానికి నేను కష్టపడుతున్నాను. డైలీ చదువుకుంటున్నాను. నేను డైలీ మినిమం 8 అవర్స్ అయినా నేను ప్రొడక్టివ్గా గడపాలని చెప్పి అనుకుంటున్నాను, చదువుకుంటున్నాను. ఖచ్చితంగా నేను జాబ్ కొడతాను. పీపుల్ ఏంటంటే నేను అబ్రాడ్ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది నన్ను కూడా అన్నారనమాట, ఈడ బొక్క వెళ్తాడు అబ్రాడ్, వీడికి అంత సీన్ లేదు, అది ఇది అని చెప్పి చాలామంది అన్నారు. నా ఫ్రెండ్స్లో అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. ఎవరి దాకా ఎందుకు మా నా ఫ్రెండ్సే అన్నారు రా, లిటరల్లీ వాళ్ళు సరదాగా ఏమైనా ఉండొచ్చు, లేకపోతే సీరియస్గా ఏమైనా ఉండొచ్చు, బట్ నువ్వు అది సీరియస్గా తీసుకోవాలి మా, నీలో కసి, నువ్వు ఏంటో చూపించాలి. వాళ్ళు నిన్ను చేయలేరు అని చెప్పంటే నీకు ఎలా ఉండాలి, రగిలిపోవాలి లోపల. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, వచ్చేయాలి. అందుకని చెప్పని ఇంక ఇవన్నీ చేయాలిరా, నా తప్పదని చెప్పని ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, వైఫై ఉంది, ఇంకా నాకు ఏం కావాలి, బేసిక్ ఇమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. రీసెర్చ్ చేసుకోవడం రావాలి. యూట్యూబ్లోకి వెళ్ళా, యూకే గురించి చూసుకొని ఇంకా అప్లై చేశాను. నాకు క్యాష్ వచ్చింది యూనివర్సిటీ దగ్గర నుంచి. యూనివర్సిటీ ఇంటర్వ్యూ ఇచ్చాను, అయిపోయింది, యాక్సెప్ట్ చేశారు. క్యాష్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్, అది ఉండాలన్నమాట వీసా అప్లై చేయడానికి. యూనివర్సిటీ నుంచి అది ఉంటే మనకి వీసా అప్లై చేసుకోవచ్చు. నా వీసా కూడా నేనే అప్లై చేసుకున్నాను, ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నేనే అప్లై చేసుకుంటాను. ఇంకా కన్సల్టెన్సీ మీద పూర్తిగా డిపెండ్ అవ్వలేదు. అప్లై చేసుకున్నాను, వీసా వచ్చింది. లైఫ్లో పర్పస్ కోసం వచ్చాను, నేనైతే డబ్బు కోసమే వచ్చి యూకే వచ్చాను. యూకే వచ్చిన తర్వాత ఇంకా యూకే వచ్చే ముందు మా నాన్నతో మాట్లాడాను అనమాట. నేను ఇలా ఆయనకి ఏం కాదు నాన్న, నేను వెళ్తాను, నేను కష్టపడతాను, నేను వెళ్ళి డబ్బులు పంపిస్తాను, నువ్వు డబ్బులు జాగ్రత్త చేసుకో. ఆయన నాకు తెలియదు కదా, ఆయన ఇలా ఇంత బాధ లోపల ఉంచుకొని తాగుతున్నాడు అని చెప్పి నాకు తెలియదు. తాగుతున్నాడు, మా డాడీ తాగుపోతా అని చెప్పి నేను అనుకునేవాడిని. తెలిస్తే కదా, ఆయన చెప్పేవాడు కాదు, నేను తెలుసుకున్నాడు కదా, నాకు తెలుసుకునేంత వయసు లేదు.
సరే ఓకే, ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సరే అని చెప్పని డబ్బులు వేసాను. నా గురించి భయపడకు, ఎవరు లేకపోయినా సరే నేను ఒక్కడినే ఇలా అక్కడ బతుకుతాను, సర్వే అవుతాను అని చెప్పని చూపించా. మా నాన్న కూడా చాలామంది అన్నారనమాట ఆ టైంలో, నువ్వు ఆటో డ్రైవర్, నీ కొడుకును నువ్వు విదేశాలకు పంపిస్తావా చదువులకి, అది ఇది అని చెప్పని బోల్డ్ మంది అన్నారు. ఆయనకనే ఆయనక తగ్గల, దానికి ఏం కావాలో నువ్వు చేయి, డబ్బులు నేను తీసుకొస్తా అనేటోడు మా నాన్న. నేను ఇలా కొనుక్కుంటాను, ఫోన్లో కొనుక్కుంటాను, అలా కొనుక్కుంటాను, ఇలా కొనుక్కుంటాను అంటే నాకు డబ్బులు ఇవ్వడగానే మా నాన్న నేను చదువుకోవాలి, నాకు ఇది కావాలి అంటే చెప్పు ఎంత అవుతుంది, 500 కోట్లు ఇస్తే సరిపోద్దా అని పుష్పాలు ఒక డైలాగ్ ఉంటుంది కదా, అలా అనేటోడు. ఆటోది ఈ మాట అనేవాడు, నా రక్తం అమ్మైనా సరే నేను నిన్ను చదివిస్తాను రా అని చెప్పాను. అలాగే చేశాడు మామ. దానికి నేను అంటే నాకు ఏడుపు వస్తుందండి కళ్ళలోంచి, నేను చాలా ఎమోషనల్ అనమాట. కానీ ఈ వీడియోలో నేను ఏడవను, చెప్పాలి మా నాన్న గురించి. అలా చదివించాడు మామ నన్ను. అది నేను కూడా అలాగే చదివాను, అందుకే ఇక్కడ ఉన్నాను నేను ఈరోజు. ఇంకా నేను సక్సెస్ అయ్యానని చెప్పి చెప్పను, నేను లైఫ్లో ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు నేను ఒక పాత ఎంచుకున్నాను, ఆ పాతలో నేను వెళ్తా, మీకు కూడా చూపిస్తా. మీ లైఫ్ని కూడా మీరు ఎలా సరిదిద్దుకోవాలో చెప్తామా నేను, అందుకే ఈ వీడియో చేస్తున్నా. మీరు కూడా మారాలి. మనం ప్రతి ఒక్కరు చెప్పింది గొర్రెలా నమ్మకూడదు అనమాట. జనాలు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తాను. మన తెలుగు వాళ్ళు మోసం చేసినట్టు ఎవరూ చేయలేరు. తెలుగు చాలు, తెలుగు గొద్దు తెంగడానికి. నేను బూతులు మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈ మాట కన్వే అవ్వాలి అని చెప్పంటే మీకు అర్థం కావాలి. ఆ బూతులు అనేది ఎమోషన్ని కన్వే చేస్తాయి, ఓకేనా? అందుకే నేను మాట్లాడతాను, నేను ఇంకెప్పుడు మాట్లాడను, ఓకేనా? మీరు సపోర్ట్ చేశారు మా ఇది ఒక్కడే ఉన్నాడు అని ఏం కాకుండా, నేను ఎవరో ఏంటో తెలియకపోయినా కూడా మీరు చూపించిన ప్రేమ అమోఘం అండి, చాలా అమోఘం. అలాంటి ప్రేమ పొందాలి అని చెప్పంటే, ఆ సబ్స్క్రైబర్స్ ప్రేమ పొందాలి అని చెప్పంటే పుట్టి ఉండాలి. నేను నేను అలాగే ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. నేను అసలు పుట్టానని అనుకుంటున్నాను. ఎవ్వరూ లేరు నాకు సపోర్ట్ చేసే జర్నీలో, ఎవ్వరు లేరు. మా నాన్న షేర్ చేసేవాడు నా వీడియోస్, మా అక్క షేర్ చేసేది, నా ఫ్రెండ్స్ ఇద్దరు షేర్ చేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళు కూడా నేను షేర్ చేయండి రా అని అడుక్కుంటే వాళ్ళు షేర్ చేసేవాళ్ళు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు స్టేటస్ పెట్టడానికి కూడా కొంచెం చులకనగా ఫీల్ అయ్యేవాళ్ళు మా, ఎందుకు నాకు అర్థం కాదు. అదే ఈ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పంటే, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు చెప్పనా, నేను సక్సెస్ అయ్యాను అనుకో, వాడు సక్సెస్ అవుతాడని నాకు ముందే తెలుసురా, అందుకే నేను సపోర్ట్ చేశాను అని చెప్పంటారు. నేను సక్సెస్ కాలేదనుకో, అది వాడు సక్సెస్ అవ్వడం నాకు తెలుసురా, అందుకే నేను సపోర్ట్ చేయలేదు, మానేశాను అని చెప్పంటారు. అంతేనా, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి మావా. నువ్వేంటో నువ్వు చూపించాలి. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఈ వీడియోలో నాకు ఒక అలవాటు ఉంది. ఎవడైనా ఏదైనా చేయలేవు అని చెప్పంటే నా రక్తం మరిగిపోద్ది. వాడిని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నేను నిరూపించి చేసి చూపిస్తా. అలాగే చేసా, అబ్రాడ్ వచ్చా. నేను ఒక గోల్ పెట్టుకున్నా, 1 year కష్టపడాలి అని చెప్పని. 1 year కుక్కలా కష్టపడ్డాను మా, 2 lakhs తీసాను నేను 1 yearలో. ఏం చేశాను మీకు ఈ వీడియోలో చెప్పను. నాకు బోల్డ్ ప్యాసివ్ ఇన్కమ్స్ ఉన్నాయి. నేను నా స్కిల్ని నమ్ముకున్నా, నా కష్టాన్ని నమ్ముకున్నా, అలా పనిచేశాను నేను. ఇప్పుడు నేను ఇల్లు కట్టిస్తున్నా. ఎవరైతే మా నాయనమ్మకి చెప్తున్నాను, నేను చనిపోయిన మా నాయనమ్మకి, మా నాన్నని నమ్మి మా నాయనమ్మ ఇల్లు రాయలేదు. నేను ఇప్పుడు ఆ ఇల్లు కట్టించి మా నాన్న పేరు మీద రాయిస్తున్నా, మా నాన్న పేరు మీద ఆ ఇల్లు కట్టిస్తున్నా. నేను కడతాను ఆ ఇల్లు, చూడండి మీరు, మీకు కూడా చూపిస్తా. సగం అయిపోయింది, ఇంకా సగం వర్క్ ఉందన్నమాట. ఆ సగం వర్క్ చూపిస్తా. మా నాన్నకి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే, నా తరపు నుంచి. నన్ను ఆయన చదివించి నన్ను ఈ పొజిషన్లో ఇక్కడ పెట్టినందుకు నేను ప్రతి రూపాయి మా నాన్నకి ఇచ్చి ఆ ఇల్లు ఆయన పేరు మీద శ్రీనివాస నిలయం అని చెప్పని నేను రాయిస్తాను మా నాన్న పేరు. ఈ వీడియో నీకోసమే నాన్న, ఎవరి కోసమో నేను ఇది మా నాన్న కోసం చేయాలి, మా నాయనమ్మ మోసం చేసింది, నేను చేయకూడదు అని చెప్పని ప్లేన్ ఎక్కినప్పుడు అనుకున్నా, డాడీ ఇది నీ కోసం చేస్తా, వన్ డే నేను ప్రౌడ్ చేస్తా అని చెప్పని, ఒక ప్రౌడ్ ఫాదర్గా నలుగురిలో తలెత్తుకొని నిలబడేలా చేయాలనేది నా కోరిక. అదే చేస్తున్నాను నేను ఇప్పుడు కూడా. ఈరోజు నాకు ఇలా ఈ 1000 సబ్స్క్రైబర్స్ ఫీట్ కూడా నేను మీ వల్ల అచీవ్ చేయగలిగాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయను. నేను నాన్ వేష్ నా ఫాలోవర్ని. నేను నాన్ వేష్ మాటలు చాలా సీరియస్గా తీసుకుంటాను. నేను నాన్ వేష్ ఎలా అయితే చెప్తున్నాడో సబ్స్క్రైబర్ని నేను మోసం చేయను అని చెప్పని, నేను కూడా నా సబ్స్క్రైబర్ని ఎప్పుడు మోసం చేయను. నేను ఎలాంటి ప్రమోషన్లు చేయను మావా. ఇప్పుడు నా వీడియోలో చెప్తున్నాను నేను మీకు ఉపయోగపడేది కాకుండా ఎలాంటి ప్రమోషన్లు నేను చేయను, ఎలాంటి చెత్త ప్రమోషన్లు కూడా చేయను. నేను మీకు కేవలం ఉన్నట్టు రియాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజం చెప్పడానికి ట్రై చేస్తాను, అబద్ధాన్ని ఎప్పుడూ నిజం చేయాలని నేను అనుకోను, ఓకేనా? నేను స్కామ్స్ ఏవైతే నేను ఎదుర్కొన్నానో అవి మీరు ఎదుర్కోకుండా కూడా నేను చూసుకుంటాను. నన్ను ఫాలో అవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకెన్నో చేస్తాను. మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నా గురించి ఒకటి తెలియాలి అని చెప్పంటే మీరు సపోర్ట్ చేస్తేనే, మీరు షేర్ చేస్తేనే తెలుస్తుంది, ఓకేనా? మీరు లేకుండా నేనేం చేయలేను మావా. నేనైతే చెప్తున్నాను, మీ సపోర్ట్ లేకుండా నేనైతే అసలు ఏమీ చేయలేను, ఓకేనా? అది మీరు కూడా అర్థం చేసుకోండి మావా. అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఈ వీడియోలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక పేద మధ్యతరగతి పిల్లాడు ఒకానొక టైంలో వాళ్ళ డైలీ సర్వీసెస్ అంటే డైలీ ఎండ్స్ మీట్ అవ్వడం కోసం బరిగొడ్డు కాసే అబ్బాయి చదువుకొని 10th క్లాస్లో ఫస్ట్ వచ్చి, బరిగొడ్డు కూడా కాసాను నేను 10th క్లాస్లో చదువుకుంటూ, నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నేను మా అమ్మ పనికి వెళ్తే మా బరిగొడ్లు కాసేవాడిని. నాకు రాదని చెప్పి నేను ఎప్పుడు చెప్పుకోలేదు. పెద్ద వాళ్ళతో కలిసి పొలానికి వెళ్ళి మేత కోసుకొచ్చేవాడిని, బండి మీద మేత కోసుకొచ్చి బరిగొడ్లు వేసేవాడిని. అప్పుడు నాకు కష్టం అనిపించేది, బట్ అయినా కూడా చేయాలి, తప్పదని చెప్పి వెళ్ళేవాడిని. బరిగొడ్లు కాసాను నేను, అవి కాసి. దాని తర్వాత 10th క్లాస్లో ఫస్ట్ వచ్చి అక్కడ త్రిబుల్ ఐటీలో బాగా చదువుకొని మళ్ళీ జాబ్ కొట్టి, ఆ జాబ్లో నాకు గ్రోత్ లేదు, నాకు శాలరీ లేదు అని చెప్పని డబ్బు కోసం నేను యూకే వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాను.
మళ్ళీ యూట్యూబ్ని నేను 0 సబ్స్క్రైబర్తో స్టార్ట్ చేశాను. ఎవరికి ప్రమోషన్లు చేయించుకోలేదు. జస్ట్ స్టేటస్ పెట్టాను రా, షేర్ చేయండి రా అని చెప్పాను. దేవుడి దయ వల్ల నా వీడియోస్ అనేవి కొన్ని వైరల్ అయ్యాయి. ఆ వీడియోస్ వైరల్ అవడం వల్ల నాకు ఒక వీడియోకి దగ్గర 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. జస్ట్ ప్యూర్ ఒక 2-3 వీడియోలకి వచ్చేసారు మామ నాకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది. జస్ట్ ఆ దివాళీ స్పెషల్ అనే వీడియో బాగా వైరల్ అయింది. ఇంకెవ్వరూ సపోర్ట్ చేయలేదు మామ, మీరే సపోర్ట్ చేశారు. కేవలం మీరే నా ఆస్తి. ఇప్పుడు ఇకపై కూడా మీరే ఉంటారు. నేను మీకు నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్తాను, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? మీరు దాన్ని యూస్ చేసుకోండి, రైట్ పాత్రలో నడవండి. చాలామంది ఏంటంటే మోసం చేస్తున్నారు మా జనాల్ని చెప్పుడు మాటలు చెప్పి మోసం చేస్తున్నారు. వాళ్ళకి చాలా దూరంగా ఉండండి. బిజినెస్ మ్యాన్లో ఒకటే ఉంటుంది, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు అని చెప్పని. మిమ్మల్ని ముంచేవాడి మాట మీరు ఎప్పుడు వినొద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మనసు ఏది చెప్తే అదే చేయండి. ఓకేనా? ఆడేదో చెప్పాడు ఇదేదో చెప్పాడు అని చెప్పొద్దు. ఆడు చెప్పింది మీకు సూట్ అయితే చేయండి, లేకపోతే చేయొద్దు. ఓకేనా? మీకు సూట్ అయింది అనుకుంటే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా చేయండి. ఓకే? ఇట్స్ నెవర్ టూ లేట్ టు స్టార్ట్ మా, అండ్ ఇట్స్ ఓకే టు స్టార్ట్ అగైన్. ఏం కాదు, నువ్వు నీ లైఫ్లో ఎక్కడున్నా మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసి నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేనా? నువ్వు సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నా. ఎవరైతే ఇప్పుడు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారో, మీ స్టోరీ ఏం అయిపోలేదు మా, ఏం కాదు, అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత నలిగితే అంత మెరుగ్గా పైకి వెళ్తారు. ఫస్ట్ నలగండి, కష్టం అంటే ఏంటో తెలియాలి మీకు. కష్టాన్ని అణిగి మనకి ఉండడం నేర్చుకోండి, తర్వాత మీరు ఎదుగుతారు బాగా. ఓకేనా? అండ్ బాగా వచ్చేసిన తర్వాత, బాగా ఎదిగిపోయిన తర్వాత మీరు డబ్బులు ఉన్న వాళ్ళ బిహేవ్ చేయకూడదు. ఆ గ్రౌండెడ్నెస్ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడే మీకు లైఫ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఇదే మా లైఫ్ అంటే, ఇంకేం ఉండదు. కష్టపడాలి, సంపాదించుకోవాలి, సుఖపడాలి, అంతే. నువ్వు 37 ఏళ్ళకి 39 ఏళ్ళకి పని చేస్తూ ఉండాలని నువ్వు కోరుకోవు కదా. నువ్వు నీ యంగ్ ఏజ్ వేస్ట్ చేసావు అని చెప్పంటే నువ్వు 37 ఇయర్స్లో ఖచ్చితంగా కష్టపడతావు. నువ్వు నీ యంగ్ ఏజ్లో కష్టపడ్డావు అని చెప్పంటే నీ ఆఫ్టర్ ఏజ్లో నువ్వు సుఖపడతావు. 28, 29 వచ్చిన తర్వాత తెలుసుకోవద్దు. 20లో ఉన్నప్పుడే తెలుసుకోండి. 23 నుంచి 25 లోపు కష్టపడండి, 2 సంవత్సరాలు కష్టపడండి. 25 నుంచి 30 సుఖపడండి. ఇప్పుడు నా ఏజ్ 23, నేను ఇంకొక 5 ఏళ్ళు కష్టపడినా కూడా నా దగ్గర ఓపిక ఉంటుంది. తర్వాత ఓపిక ఉండదు. 28, 29 వచ్చిన తర్వాత ఓపిక ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడే కష్టపడాలి మా. ఓకేనా? కష్టపడండి రా, ప్లీజ్ రా. సక్సెస్ స్టోరీస్ అన్నీ అందరికీ వాళ్ళకే ఉండవు, మనకు కూడా ఉంటాయి. మన స్టోరీని మనమే రాసుకోవాలి, ఎవడో రాయడు మన స్టోరీని. ఓకేనా? అండ్ ఊహల్లో బతకడం మానేయండి మా. ఊహల్లో ఏంటి అన్నా, నువ్వు తోపన్నా, అన్నా నీకు అసలు గొప్ప అన్నా, నువ్వు సూపర్ అన్నా, మన సినిమా హీరోలను పొగడడం మానేయండి. వాళ్ళు మీకు కూడు పెట్టరు, మీ అమ్మ నాన్నకి మీరు కూడు పెట్టాలి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీరు ఏం చేయాలని చెప్పంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే నేర్చుకోవాలో అవి నేర్చుకొని వదిలేయాలి. కొన్ని సినిమాలు ఉంటాయి, మహాభారతం ఉంది, అవి నేర్చుకోవచ్చు. మీరు సినిమా నుంచి నేర్చుకోవాల్సింది చెడ్డ పనులు కాదు, మంచి పనులు. ఇప్పుడు కాంతారా మూవీ చూశాను మొన్న. నాకు ఓజీ సినిమాలో ఏం నేర్చుకున్నాను నాకు ఏం అనిపించలేదు. కాంతారా మూవీకి వెళ్ళాను. కాంతారా మూవీలో ఏం నేర్చుకున్నాను నేను? అక్కడ ఒకటి చెప్పాడు, ఏంటి వెలుగుందని మినుగురు పురుగు వెనకాల వెళ్ళకండి, దారి తప్పుతారు అని చెప్పాడు. అంటే ఏంటి? మీకు చెడ్డ పనులు చేసేటప్పుడు సుఖంగా ఉందని చెప్పని చెడ్డ పనుల్లో మీరు వెళ్తే తర్వాత మీరు దారి తప్పుతారు, మీకు లైఫ్ని మీరు కోల్పోతారని చెప్పాడు. అలాంటివి నేర్చుకోవాలి మనం, అలాంటివి పట్టుకొని మీ లైఫ్ని గ్రో చేసుకోండి. ఓకేనా? చాలా మంచి సినిమాలు ఉన్నాయి, మీరు ఇలా తీసుకోండి. చాలా మోటివేషనల్ మూవీస్, ఎడ్యుకేషనల్ మూవీస్ బోల్డ్ ఉన్నాయి. మీరు మీ పేరెంట్స్ని వాళ్ళు బతికున్నప్పుడే ప్రౌడ్ చేయాలి. వాళ్ళు చనిపోయిన తర్వాత మీరు ఎంత ఉన్నత పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు చూడలేరు కదా. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి, వాళ్ళని ప్రౌడ్ చేయండి. వాళ్ళని జనాల్లో మాత్రం వాళ్ళని చులకన చేయొద్దు. ఓకేనా? మీ దగ్గర ఏదైనా ఉంటే, నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా మా ఇంటి మీదకి ఎవరిని తీసుకురాలే, గొడవలకి వెళ్ళి కానీ అలాగని ఎప్పుడు తీసుకురాలే. వాళ్ళని డబ్బులు నలుగురు పెట్టి నవ్వులు వల్ల నేను ఎప్పుడు చేయలేదు, అది ఎప్పుడు చేయను కూడా. నేను లవ్ చేసా, అమ్మాయిలు వెనకాల పడ్డా, అలా పడ్డా ఇలా పడ్డా అన్నీ చేశా. కానీ దేనికైనా తెలుసుకునే తనం అనేది ఒకటి ఉంటుంది. పిల్లలు నాకు తప్పులు చేస్తారో తర్వాత తెలుసుకుంటారు. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ నేను ఏ తప్పులు చేయలే, లవ్ చేశాను. ఓకేనా? అది కూడా మా ఇంట్లో తెలుసు. మా ఇంట్లో తెలియదని నేను డైరెక్ట్గా చెప్తున్నా. నేను లవ్ చేసే టైంలోనే మా ఇంట్లో చెప్పాను, మా నాన్నకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను. నేను ఏం ఫీల్ అవుతానంటే, నీకు ప్రేమించే ధైర్యం ఉన్నప్పుడు ఇంట్లో చెప్పే ధైర్యం కూడా ఉండాలి అనేది ఫీల్ అవుతా. ఆ ధైర్యం నీకు లేనప్పుడు నీకు ప్రేమించే అర్హత లేదు. అంతే. అదే నేను ఫాలో అవుతా, అదే నేను మా నాన్నకు చెప్తా, మా నాన్నకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను. కావాలంటే మా నాన్న నా వీడియోస్ కింద కామెంట్స్ చేస్తాడు, మా నాన్నే చెప్తాడు నేను చెప్పానో చెప్పలేదు. ఓకేనా? అలాగే ఉండాలి మామ. అన్నీ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. లవ్ లైఫ్ని మేనేజ్ చేసుకోవాలి, చదువుని మేనేజ్ చేసుకోవాలి, మీ పార్ట్ టైంని, మీ డబ్బుల్ని కూడా మేనేజ్ చేయాలి. అలాంటప్పుడు మీకు ఎవరు అడ్డు చెప్పరు. మీరు మీ లైఫ్ని జాగ్రత్తగా మీరు చేసుకుంటారు అని చెప్పిన వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు అసలు మీకు అడ్డు చెప్పరు. ఈ ప్రేమ వివాహాలకి వాటికి అసలు అడ్డే చెప్పరు మామ. అదంతా షిట్, అది అంతే. సూపర్. ఓకేనా? సరే అయితే మరి వెళ్ళొస్తాను, ఉంటా, బాయ్. జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా? డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. నీకు కష్టాలు వచ్చినాయి అని చెప్పని నువ్వు తాగుతూ కూర్చుంటే నీకు ఎవరు సాయం చేయరు నాన్న. నీకు లేచి పరిగెట్టాలి. ఓకేనా? నీకు కొడుకున్నాడు, ఎదిగొచ్చిన కొడుకు, ఆడు చూసుకుంటాడు. నీకు కష్టాలు వస్తాయి. నీకు కష్టాలు వచ్చినాయి అని చెప్పని ఇప్పుడు నాకు గుర్తొస్తే నీకు దేవుడు గుర్తు రావద్దు. నాకు కొడుకున్నాడు అని చెప్పని కొడుకు గుర్తు రావాలి రాన్న. ఓకేనా? అదే నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. నువ్వు నా హీరో, ఇప్పటికీ ఎప్పటికీ. ఓకేనా? సైనింగ్ ఆఫ్. బాయ్.